ఇది ఇద్దరు స్నేహితులు చిన్న మరియు రాకేష్ల కథ 2020 ఫిబ్రవరిలో ఒడిస్సాలోని అటవీ ప్రాంతంలో వీరికి ఎదురైన ఒక భయంకరమైన అనుభవమిది. ప్రయాణం ప్రారంభం. చిన్న మరియు రాకేష్ ఇద్దరూ తమ ప్రేయసులను కలవడానికి బైక్ మీద సుదీర్ఘ ప్రయాణం చేశారు. జైపూర్ అనే ఊరిలో రాకేష్ తన ప్రేయసిని కలిశాక రాత్రికి అక్కడే ఉందామని చిన్న చెప్పాడు. కానీ రాకేష్ ఆఫీసు పని ఒత్తిడి వల్ల రాత్రికి రాత్రే తిరిగి వెళ్లాలని పట్టుబడ్డాడు. రాత్రి 9 గంటలకు వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో ఒక దాబా దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఒక లారీ డ్రైవర్ వారిని చూసి, "బాబూ, ఈ రాత్రికి ఇక్కడే ఆగిపోండి, ముందున్న అడవి మార్గం అస్సలు మంచిది కాదు" అని హెచ్చరించాడు. కాని వారు ఆ మాట వినకుండా ముందుకు వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా వారిని ఆపి వివరాలు సేకరించి జాగ్రత్తగా వెళ్లమని చెప్పింది. నార్లా అనే ప్రాంతం దాటాక భారీ వర్షం మొదలైంది. ఒకచోట చిన్న బాత్రూం కోసం బండి ఆపమన్నాడు. అతను తిరిగి వచ్చాక వర్షం ఎక్కువవడంతో ఒక పశువుల పాక కింద తలదాచుకున్నారు. కాసేపటికి వర్షం తగ్గాక చిన్న గమనించాడు, తాను పూర్తిగా తడిచిపోయాడు. కాని పక్కనే ఉన్న రాకేష్ బట్టలు మాత్రం ఒక్క చుక్క వాన పడకుండా పొడిగా ఉన్నాయి. మరో 3 కిలోమీటర్లు వెళ్ళాక కొంతమంది గ్రామస్థులు గస్తీ కాస్తూ వీరిని ఆపారు. చిన్న వారితో మాట్లాడుతూ, "నేను, నా స్నేహితుడు వెడుతున్నాం" అన్నాడు. దానికి ఆ గ్రామస్థుడు ఆశ్చర్యంగా, "వెనక ఎవరున్నారు బాబూ? నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు" అన్నాడు. చిన్న వెనక్కి తిరిగి చూస్తే సీటు ఖాళీగా ఉంది. అప్పుడే దూరం నుండి ఒక వాహనంలో నిజమైన రాకేష్ దిగివచ్చాడు. రాకేష్ చెక్పోస్ట్ దగ్గరే మిస్సైపోయాడని, అప్పటివరకు చిన్న పక్కన ఉన్నది ఎవరో తెలిసి అతనికి వెన్నులో వణుకు పుట్టింది. భయంగానే వారు ముందుకు సాగారు. దట్టమైన అడవిలో అకస్మాత్తుగా బైక్ ఆగిపోయింది. ఆ చీకట్లో వారికి రోడ్డు పక్కన ఒక తెల్లని బట్టలు వేసుకున్న వృద్ధురాలు కనిపించింది. ఆమె తన ఒడిలో ఒక చిన్న పాప అస్థిపంజరాన్ని పెట్టుకొని దానికి పసుపు రాస్తూ పూలదండ వేసి భయంకరంగా ఏడుస్తోంది. ఆ దృశ్యం చూసి వారు ప్రాణభయంతో బండిని నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. చిన్న వెనక్కి తిరిగి చూడగా ఆ వృద్ధురాలు ఒక చెట్టుకు ఉరివేసుకుని వ్రేలాడుతూ కనిపించింది. తెల్లవారుజామున ఒక గ్రామస్థుణ్ణి కలిసినప్పుడు అసలు విషయం తెలిసింది. కొన్నేళ్ల క్రితం అదే చోట ఒక ప్రమాదంలో భర్త, పాపను కోల్పోయిన ఒక మహిళ తట్టుకోలేక అదే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయిందని అతను చెప్పాడు. అదృష్టవశాత్తు వారు బండి దిగకుండా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ భయంకరమైన యథార్థ గాథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అర్ధరాత్రి అడవి మార్గాల్లో ప్రయాణించే మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి. ఇలాంటి మరిన్ని ఉత్కంఠభరితమైన మరియు ఒళ్ళు గగుర్పొడించే హారర్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.